అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్వర్గీయ జయపాల్ రెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గంలో కుట్రా చౌరస్తాలో జయపాల్ రెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు మేము సంతోషిస్తున్నాం, హర్షిస్తున్నాం. ఆహ్వానించలేదు. జయపాల్ రెడ్డి గారు అంటే పార్టీ రహితంగా మేమంతా వచ్చేవాళ్ళకి వచ్చినప్పుడు జయపాల్ రెడ్డి గారి పేరును శాశ్వతంగా ఉండే విధంగా ఏదన్నా పెద్ద పథకానికి పెట్టాలని చెప్పి ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు డయాస్ పై నుంచి కోరడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 3 జిల్లాలకు సంబంధించింది. పాత పాలమూరు జిల్లా, పాత రంగారెడ్డి జిల్లా, పాత నల్గొండ జిల్లాకు సంబంధించింది. జయపాల్ రెడ్డి గారు కూడా 3 జిల్లాలో ఎంపీగా గెలిచాడు, పోటీ చేశాడు, మంత్రిగా పనిచేశాడు. ఆయన పేరు అనౌన్స్ చేస్తాడని చెప్పి మేము చాలా ఆతృతగా ఉన్నాము. కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడో అనౌన్స్ చేయలేదు. మరి జయపాల్ రెడ్డి గారి మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే రేపు మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకొని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు స్వర్గీయ జయపాల్ రెడ్డి గారి పేరుతో పాటు దానికి నేషనల్ ప్రాజెక్టుగా, జాతీయ ప్రాజెక్టుగా అది కష్టపడి పోరాటం చేసి తీసుకురావాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అవసరమైనన్ని నిధులు ఒక 10,000 నుంచి 25,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి 1 సంవత్సరం లోపల పూర్తి చేసి ఈ 12,50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తే జయపాల్ రెడ్డి గారి ఆత్మ శాంతిస్తుంది. పాలమూరు ప్రజలు, రంగారెడ్డి ప్రజలు, నల్గొండ ప్రజలు కూడా, రైతులు కూడా సంతోషపడతారనే విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారు కలబుద్దుకు వచ్చినప్పుడు ఇవన్నీ అడిగాడు. ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ అడిగిండు, మెడికల్ కాలేజ్ అడిగిండు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అడిగిండు, తర్వాత అనేక రకాల వర్క్స్ అడిగిండు. ఇవన్నీ అడిగాడు. నేను ఇలా మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంత బిడ్డగా నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. మా కల్వకుర్తిలో ఉన్నటువంటి సమస్యలను మీరు కనీసం ఒక 500 నుంచి ఒక 1000 కోట్ల రూపాయలు కేటాయించి మేము చేయంగా మిగిలిపోయినటువంటి పనులు పూర్తి చేయాలని చెప్పి ఈరోజు మీ ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను. ఇది మా హక్కు. అయితే నేషనల్ హైవే గురించి నేను 4 లైన్స్ రోడ్ చేస్తాను చెప్పాను. నేషనల్ హైవే అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. హైదరాబాద్ టు శ్రీశైలం రోడ్డు గతంలో మేము ఉన్నప్పుడు 280 కోట్ల రూపాయలతోటి హాజీపూర్ చౌరస్తా వరకు కంప్లీట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. 4 లైన్స్ కూడా మంజూరైంది, టెండర్ కూడా అయిపోయింది, ఎన్నికల ముందే టెండర్ అయిపోయింది, ఆ పని కూడా ప్రారంభించబోతుంది. ఇప్పుడు నేను 4 లైన్ చేస్తాననేది అది రాష్ట్ర పరిధిలో రాదు, కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే. ఇప్పుడు ఆమనగల్లో నేను కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి ఒక డిగ్రీ కాలేజ్ మంజూరు చేయించాను, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు చేయించాను ఆమనగల్లో. 9-10 ఎకరాల్లో మొత్తం కూడా ప్రభుత్వ స్థలం అన్యక్రాంతం అయితే మొత్తం కూడా లాక్కొని 10 ఎకరాల్లో నేను జూనియర్ కాలేజ్ బిల్డింగ్స్ కూడా కట్టించాను. ఆ 10 ఎకరాల్లో డిగ్రీ కాలేజ్ కట్టాలి, ఆ 10 ఎకరాల్లో పాలిటెక్నిక్ కాలేజ్ కట్టాలి, ఆ 10 ఎకరాలు కాకుండా ఇంకొక 10 ఎకరాలు పాలిటెక్నిక్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్కు అది కూడా స్థలం సేకరించాను. జీవోలు ఉన్నాయన్నీ చూపిస్తాను. ఆమనగల్లో 50 బెడెడ్ హాస్పిటల్ తీసుకొచ్చాము, పనులు స్టార్ట్ అయిపోయినాయి. కల్వకుర్తిలో అయితే ఉన్నటువంటి హాస్పిటల్ అన్ని వసతులు సౌకర్యాలు చేసినాం. అది కాకుండా 100 పడకల ఆసుపత్రి సర్వే నెంబర్ 99లో 25 కోట్ల రూపాయలతో మంజూరు చేసి శంకుస్థాపన హరీష్ రావు గారు ఆ రోజు హెల్త్ మినిస్టర్ జూన్ నెలలో శంకుస్థాపన చేసినాం. సెప్టెంబర్ జూలై నెలలో జీవో సంధిస్తాం. చేసిన పనులే మళ్ళీ అడగడము, ప్రజల్లో ఒక అపోహ అపనమ్మకం కలిగించడము, ఏదో మేము పనులు చేయలేదు వీళ్ళు వచ్చే పనులు చేస్తున్నారని చెప్పి మీరు ఎక్కడ చేసిరండి? నేను ఒక 100 కోట్ల రోజు ఆ విధంగా మేము చేసిన పనులు కూడా మీరు చెప్పుకొని ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. తప్పకుండా మీ మోసాలను ఈరోజు చేసి మీరు మాయమాటలను గ్రహిస్తారు. తప్పకుండా ఎంతో దూరం లేదు. కాబట్టి దయచేసి మీరు చేసే అభివృద్ధి మీరు చేయండి, కొత్తగా చేయండి.
చేయండి. మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి నిజంగా ప్రియారిటీ ప్రకారంగా కావాల్సిన పనులకు ప్రాధాన్యత ఇవ్వండి, నిధులు మంజూరు చేయండి, బడ్జెట్ ఇవ్వండి. ఆ విధంగా చేసి మా కలవకుర్తి కూడా అభివృద్ధి చేయాలి. మరి రేవంత్ రెడ్డి గారు కలవకుర్తికి నేను 2వ ఎమ్మెల్యే అన్నాడు, నాది కొండారెడ్డిపల్లి గ్రామం అన్నాడు. ఒప్పుకుంటున్నాం. రేవంత్ రెడ్డి మేమంతా వేరు కాదు, వాస్తవం ఒకే పార్టీలో పనిచేసినాం. మిడ్జిల్ నుంచి జెడ్పీటీసీగా నేనే ప్రపోజ్ చేసినాం, నిలబెట్టాను. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చంద్రబాబుతో మాట్లాడి ఎమ్మెల్సీ కూడా ప్రతిపాదించాను. మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. కొడంగల్తో పాటు మా కలవకుర్తిని కూడా అన్ని రంగాలు అభివృద్ధి చేయాలని చెప్పి ఈరోజు కలవకుర్తి బిడ్డగా, నువ్వు కూడా కలవకుర్తి బిడ్డగా తప్పకుండా నీ మీద బాధ్యత ఉంది, చేయాలని ఈరోజు మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.